శిశువులు చంపబడుతున్నటువంటి సమయంలో మోషే జన్మించాడు. అతని తల్లి మోషేను దాచలేక నైలు నదిలో జమ్ముపెట్టులో పెట్టి వదిలినప్పుడు ఫరో కుమార్తె ఆ శిశువును చూచి అతని యందు కనికరపడి తన కొరకు ఆ బిడ్డను పెంచమని మోషే తల్లికి మరలా ఆ శిశువును అప్పగించింది. మోషే తల్లి అతన్ని పెంచి రాజభవనంలో అప్పగించినప్పుడు మోషే ఒకానొక దినాన తన ప్రజలను చూడటానికి వెళ్ళి ఐగుప్తుని ఒక దెబ్బతో చంపి అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయినటువంటి మోషేతో పొదనడు నుంచి దేవుడు మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మరలా ఫరో యుద్ధకు ఆ మోషే అహరోను పంపించాడు. మోషే మాట ఫరో విననందున 10 విభక్తులు ఐగుప్తు దేశంలోకి వచ్చాయి. ఆ విభక్తు కాలంలో ఫరో దేవుని మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపించిన వాడై ఉన్నాడు. వారికి కావలసినటువంటి ఆహారంతో మన్నాని ఇచ్చి వారిని తృప్తిపరిచిన వాడు. వారికి కావలసినటువంటి సమస్తమును వారి కొరకు సిద్ధపరచి దేవుడు వారిని అరణ్య మార్గమును నడిపించాడు. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞల ప్రకారం వారిని నడిపించమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషే వారిని ఆ ప్రకారం నడిపించుకుంటూ పాలు తీరులు ప్రవహించు దేశమునకు వారిని చేర్చెను.